మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ఈ దినపు గుడ్ ఫ్రైడే శుభములు మీకు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా ప్రతి వారం మీతో ఈ రీతిగా సహవాసం చేయడానికి ప్రభు సగుతున్న కృపను బట్టి నేను మొదటిగా ప్రభుని కనపరుస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీకు అందించడానికి సహకరిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రభు పేరిట మీకు మా నిండు వందనాలు మేము చెల్లిస్తున్నాం. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందామండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు అనంతమైన ప్రేమను బట్టి దాన్ని బట్టి మనం మీరు రక్షించుకొని మీ సొత్తుగా మీ జనముగా మనం మార్చినందుకై మీకు స్తోత్రాలు. చీకటి నుండి ఆశ్చర్యకరమైన మీ వెలుగును మీరు పిలిచిన తండ్రి మేము స్తుతిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయం ప్రభువా, మరి గుడ్ ఫ్రైడే దినమందు మీ మాటలు ధ్యానించడానికి మమ్మల్ని మీకు సరిగ్గా నడిపించినందుకు బట్టి మీకు స్తోత్రాలు. తల్లి, కొద్ది సంగతులు దేవ మీ లేఖన భాగం మేము ధ్యానిస్తుండగా మీరు మాకు బోధకుడిపై మనం సర్వసత్యంలోనికి నడిపించమని, వీక్షకులను ప్రతి వారికి కూడా మీ ఆదరణ, నెమ్మది, రక్షణ దేవా మీరు కూర్చుని నిత్య జీవానికి కూర్చున్న దేవా గొప్ప నిరీక్షణతో నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, చాలా సంతోషం మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి భాగ్యం బట్టి నేను ప్రభుని కనపరుస్తున్నాను. ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే సందేశం మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. ప్రపంచమంతా కూడా ఈరోజు గుడ్ ఫ్రైడే జరిగించుకుంటూ ఉన్నారు. గుడ్ ఫ్రైడే అనగా ఇది గుడ్ ఫ్రైడే మానవులందరికీ కూడా మేలు చేయడానికి, దేవుడు మానవులకు మంచిని ఇవ్వడానికి తాను బ్యాడ్ అంటే చెడుగైన స్థితిని, పాపాన్ని తాను తీసుకున్నాడు. కొంతమంది మన విశ్వాసులు అంటే ఇంకా రక్షణ పొందినటువంటి మన సోదరులు అడుగుతూ ఉంటారు, ఏమని ఇది గుడ్ ఫ్రైడే ఎందుకైంది? మీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి ఆ శిలువ మీద కొట్టి ఆనాడు శిక్ష వేశారు కదా రోమా ప్రభుత్వం వారు, మరి మీకు ఎందుకు ఇది గుడ్ ఫ్రైడే అయిందని అడుగుతూ ఉంటారు. మానవుని యొక్క జీవితానికి పాపం వలన సంక్రమించిన మరణాన్ని, ఆ యొక్క చెడుగును ప్రభు యేసుక్రీస్తు వారు తాను తీసుకొని తాను ఆ శిలువ భారాన్ని తాను వహించి మనుషులందరికీ కూడా నిత్యజీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు తన మంచిని మనకిచ్చి మన పాపాన్ని, మన వేదనని తీసుకున్నారు. అందుకే ఈ దినం గుడ్ ఫ్రైడే. ఇది మంచి దినం. ఎందుకు మంచిదంటే నిజానికి యేసుప్రభు వారి యొక్క శిలువ శ్రమలను మనం ధ్యానిస్తుండగా ఆయన మన కొరకు కార్చిన ఆ రక్తమును, ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ గొప్ప ప్రేమను, ఆ అద్భుతమైనటువంటి దేవుని యొక్క కటాక్షమును మనం తలపోస్తూ ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రభువా, నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి, నువ్వెంతగా నన్ను ప్రేమించినావు, నువ్వెంతగా నన్ను రక్షించినావు, నువ్వెంతగా నా కొరకు కటాక్షమును చూపుతున్నావు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, యేసయ్య ప్రేమ చాలా అద్భుతమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమను గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. కానీ ఈ దినమందు మీకు జ్ఞాపకం చేసిన మాట, యేసుక్రీస్తు ప్రేమ గలవాడను అని చెప్పడానికి రాలేదు. ఆయన ప్రేమను గురించి మనం ఏదో వినాలని, ఆయన బోధించడానికి కూడా రాలేదు. యేసు ఎందుకు వచ్చినాడంటే ఆయన క్రియాపూర్వకంగా ఆయన తనను తాను అర్పించుకోవడానికి, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా నీకు ఇచ్చి ఆయన తన రక్తంతో నిన్ను కొనుక్కొని పరిశుద్ధపరచడానికి ప్రభు యేసు ఈ లోకానికి వచ్చినాడు. ఈ ప్రేమ అద్భుతమైన ప్రేమ. ప్రియులారా, ఈ ప్రేమను మనం ఏమని పాడగలం? ఈ ప్రేమను మనం ఏమని వర్ణించగలం? ఈ ప్రేమను మనం నిజంగా గ్రహించినప్పుడు మనం ప్రభుని స్తుతించకుండా ఉండలేం మనం. ఎందుకంటే ఈ ప్రేమ అద్భుతమైనది. ఆదాము ద్వారా మానవాళికి అంటే మనుషులందరికీ, నీకు, నాకు, సర్వ మానవాళికి ఎవరైనప్పటికీ కూడా, ఏ రకమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా, అంటే ఏ దేశం వారైనప్పటికీ కూడా, మానవులందరికీ కూడా కలిగినటువంటి ఈ యొక్క పాపం వలన వచ్చేటువంటి జీతమైన మరణాన్ని ప్రభు యేసు తాను తీసుకొని మనకు క్షేమాన్ని, మనకు రక్షణను, మనకు నిత్యజీవాన్ని ఇవ్వడానికి యేసు మానవుడిగా వచ్చినాడు. అందుకే ఈ ప్రేమ, శిలువ ప్రేమ చాలా అద్భుతమైనటువంటి ప్రేమ అనేది మనం గ్రహించాలి. ఆయన పరలోక మహిమను, ఘనతను, యేసయ్య ఆ యొక్క గొప్పతనాన్ని ఆయన కోరుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకోవడానికి, ఖాళీ చేసుకోవడానికి యేసు ప్రభు వారు మానవుడిగా దిగి వచ్చినాడు. ఆయన దిగి వచ్చినాడు. కానీ మరి గర్భవాసాన యేసుగా ఈ లోకానికి తాను వస్తానని చెప్పినటువంటి ఆ యొక్క స్త్రీ సంతానముగా తాను ఈ లోకానికి వస్తానని చెప్పినట్టుగానే ఆయన మానవుడిగా ప్రభు యేసుక్రీస్తు వచ్చినాడు. ఆయన ప్రేమ అసాధారణమైనది, దేవుని కార్యాలు అసాధారణము, ఆయన యొక్క ప్రవచనాలు, దేవుని మాటలు అసాధారణాలు. ఆయన ప్రతి రోగిని బాగు చేసినాడు, ప్రతి వ్యాధిగ్రస్తుని ప్రభు తిరిగి లేపినాడు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వారికి దేవుడు నెమ్మది, శాంతిని ఇచ్చినాడు. అందుకే ఆయన శాంతి ప్రదాత, శాంతిని నీకు ఇచ్చేవాడు, క్షేమాన్ని నీకు ఇచ్చేవాడు, నీ కుటుంబానికి ఇచ్చేవాడు, సర్వ మానవాళికి ఇచ్చేవాడు. రక్షకుని యొక్క నీడలోనికి నిన్ను రమ్మని ప్రభు యేసుక్రీస్తు మరొకసారి నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అంటున్నాడు. నీ మీద సాతాను వేసినటువంటి కాడిని, సాతాను మోపినటువంటి భారాన్ని విరగొట్టేసి నిన్ను స్వతంత్రాలుగా నిన్ను చేయడానికి ప్రభు యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ఆ ప్రయాసం ఎలాంటిదైనా, నువ్వెంత ప్రయాసంలో ఉన్నా, నేను పరిస్థితులు ఎంతగా తలకిందులు నేను చేసినా, నీ పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారిపోయినా, ఈరోజు దేవుని నిరీక్షణ నీ కొరకు ఏమిటంటే ఈ రక్షకుడు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన నీ కొరకు వచ్చిన ఉద్దేశం ఏమిటనగా నశించిన దానిని, నశించిన స్త్రీని, పురుషుని రాయలేదు వాక్యములో. ఏమి రాయబడిందండి?
యేసయ్య జక్కయ్య ఇంట్లో మాట్లాడుతూ ఆ మాట అంటారు కదా. లూకా సువార్తలోని మనం గమనించినట్టయితే జక్కయ్య ఇంట్లో యేసుప్రభు వారు వచ్చి 19వ అధ్యాయం మనం చూసినట్టయితే 10వ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అన్నాడు. నశించిన దానిని, ఏదో నశించిపోయింది మానవునిలో. నశించిన వాడు నశించిన ఆమె అనలేదు ఇక్కడ, బాగా వినాలి. నశించిన దానిని, నశించిపోయింది ఏదో, దేవుని మహిమ నశించిపోయింది. దేవుని మహిమ ఆ వ్యక్తిలో కనబడట్లేదు. దేవుడి చూడాలనుకున్న ఆ మహిమ, సర్వశక్తిగల దేవుని యొక్క ప్రేమ ఆ వ్యక్తిలో అంతా కూడా అంతర్ధానం అయిపోయింది, కనబడట్లేదు. అంతా కూడా హీ లాస్ట్ ఎవ్రీథింగ్. మనిషి తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాడు. యేసయ్య చెప్తారుగా చాలా రమ్యంగా, ఆ తప్పైన కుమారుని వృత్తాంతములు అన్నీ పోగొట్టుకున్నాడు ఆ చిన్నవాడు. ఆ తండ్రికి 2 కుమారులు, పెద్దవాడు తండ్రితో ఉండిపోయాడు. చిన్నవాడు తన ఆస్తి నిమ్మని తండ్రిని అడిగి దేశాంతరం పోయి చాలా దూరం కష్టపడి ప్రయాసపడి బాగా బతుకుతాను అనుకున్నాడు. కానీ లోకంలోని దుర్వ్యాపారాలతో పనిచేస్తూ వచ్చినాడు, లోకంలోని పాపముతో కలిసి జీవిస్తూ వచ్చినాడు. చివరికి ఏం మిగిలింది ఆయనకి? ఏమీ మిగిలలేదు. అన్ని రకాల పాపాలతో, వ్యభిచారంతో, దుష్టత్వముతో, ధనాన్ని మద్యపానంతో, దుర్వ్యాపారం వలన ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు చేస్తూ అన్ని రకాలుగా జీవితాన్ని పాడు చేసుకున్నాడు తప్పిన కుమారుడు. ఒకరోజు జ్ఞానోదయమైంది, బుద్ధి మార్చుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చినాడు, తండ్రితో చెప్పాలనుకున్నాడు. తండ్రి ఎదురు చూస్తున్నాడు ఆ మంచి దినం కొరకు. ఈ గుడ్ ఫ్రైడే అలాంటి మంచి దినం నా స్నేహితుడా, సోదరి సోదరులారా. నశించిన దానిని, ఏది నశించిపోయిందో నీ జీవితంలో వాటిని వెతికి రక్షించుటకు ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఆయన నిన్ను రక్షించుటకు వచ్చినాడు. నశించినటువంటి ఆ స్థితి ఎలాంటిదో నీకు తెలియదేమో, నాకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. ఆ నశించిన స్థితిని ప్రభు యేసుక్రీస్తు ఒకరే బాగు చేయగలరు. అందుకే ప్రభు అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు నేను మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అద్భుతమైన ప్రేమ అనేది మనం బాగా తెలుసుకోవాలి. ఈ ప్రేమ ఎలాంటిదంటే, మానవులు ఎవ్వరు కూడా తిరిగి నశించిన దాన్ని బాగు చేయలేరు, కానీ యేసు ప్రభు వారు ఒకరే బాగు చేయగలరు. ఆయన ఒకరే నీకున్న శ్రమల నుంచి నేను విడుదల చేయగలరు. నీకున్నటువంటి లేవలేని స్థితి నుంచి, నీకున్నటువంటి అప్పుల భారం నుంచి, నీకున్నటువంటి లోకంలోని అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితుల నుండి, అనేకమైన విచ్ క్రాఫ్ట్స్ నుంచి, దురాత్మల నుండి దేవుడు తప్పిస్తాడు. మా మందిరానికి అనేకులు వస్తుంటారు ప్రార్థన కొరకి. వారు అనేక శ్రమల్లో, బాధల్లో వస్తూ ఉంటారు, భయంతో, ఆందోళనతో, చనిపోవాలనుకున్న వాళ్ళు, రకరకాల పరిస్థితులతో, చేతబడి శక్తులు, మంత్రశక్తులతో పీడింపడుతున్న వారు, ఇవన్నీ బాధలతో వస్తుంటే క్లుప్త ప్రార్థన, చిన్న ప్రార్థన. ఇందాక ఈ సందేశం ప్రారంభించేటప్పుడు నేను చేశానే చిన్న ప్రార్థన. అలాంటి ఒక చిన్న ప్రార్థన చేయగానే దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నారు. ప్రతి నెల బాప్తిస్మాలు ఇస్తూ దేవుని సువార్తలు అనేకులను దేవుడు మా సంఘానికి చేర్చడానికి ప్రభు కృప చూపుతున్నాడు. ఆయన పరిచర్య చేసేది మనం కాదు. మనం పరిచర్య చేయడానికి దేవుడు కృపను ఇస్తున్నాడు అంతే. అలాంటి సేవకులు అనేక మంది, కోటాను కోట్ల లక్షలాది మంది ప్రపంచంలో దేవుని సేవలో గొప్పగా వాడబడుతున్నారు. కారణం ఏమిటంటే, ఆయన వాడుకోవడానికి యోగ్యులను ఎంచుకున్నాడు, ఆయన వాడుకోవడానికి ఇష్టపడ్డాడు అంతే. నా గొప్పతనం ఏమి కాదు, ఆయన కృప మనల్ని ఈ విధంగా కలిపింది, ఈ సహవాసాన్ని ఇచ్చింది, ఈ ప్రేమను మీతో పంచుకునే కృపను, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినారు. అందుకే మీరు ఈ ప్రేమను మర్చిపోకండి. అనేక దురాత్మల నుండి, అనేక శ్రమల్లో, అనేక భారములతో, కన్నీళ్లతో దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వారి జీవితాలు విడుదల పొందుతున్నాయి. ప్రియులారా, నా కనులారా సాక్ష్యాలు చూస్తున్నాను. ఈ వాక్యం అందించే సమయానికి కొద్దిసేపటి క్రితం నేను ప్రార్థన చేసినాను ఒక నడివేసుగలిగిన ఒక వృద్ధురాలి కొరకు. ఆమె చాలా భయంతో, చాలా భయానకమైన పరిస్థితుల్లో వచ్చింది. మీరు వింటారు సాక్ష్యాన్ని. ఒక 2 ఎపిసోడ్స్ తర్వాత మళ్ళీ ప్రభుత్వమైతే ప్రభు ఏ విధంగా మనం బాగు చేసినాడు మీరు వినబోతున్నారు. ఇలాంటి సాక్ష్యాలు కోకొల్లలు. ఎందుకనగా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. మానవ జీవితంలో శాపగ్రస్తమైన, నాశనకరమైన, బహు వింతైన, బహు కష్టతరమైన పరిస్థితులన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు ఒక్కరే బాగు చేయగలడు. ఆయన బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. సాతాను పాడు చేస్తే యేసయ్య బాగు చేశాడు. సాతాను ఏదైనా మనం హవ్వ ఆదాములను పాడు చేశాడు. వాడి పని పాడు చేయడం. కుటుంబాలను పాడు చేస్తాడు, సంఘాలను పాడు చేస్తాడు, మరి మనుషుల మధ్య ప్రేమ అభిమానాలు లేకుండా పాడు చేస్తాడు, మంచి స్నేహితుల మధ్య వాడు పొరపుచ్చాలు కలిగిస్తాడు, సంఘంలో అసమాధానం కలిగిస్తాడు. అందుకే సాతాను కార్యాలను తెలుసుకోవాలి. అందుకే తొందరగా ఆవేశపడి చాలా త్వరగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ విషయంలో కూడా ఆందోళన పడకుండా, ఆదుర్త పడకుండా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి నిర్ణయాలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే మనం దేవుని వశంలో ఉన్నవారం. ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలము, ఆయన మన కాపరి, మనం ఆయన గొర్రెలం. దావీదు అంటాడు 100వ కీర్తనలో చెప్తారు కదండి, మనం ఆయన మేపు గొర్రెలము అంటాడు, మనం ఆయన పాలించు ప్రజలము అంటాడు. ఇశ్రాయేలు మొదటి గాయకుడైన దావీదు అంటాడు, ఈ అద్భుతమైనటువంటి ఈ గొర్రెలుగా మేము నడుస్తూ ఉంటే నీవే మాకు కాపరివి, నీవే మేము నడిపించేవాడు దేవా అని రాస్తాడు. అందుకే 23వ కీర్తనలో చాలా అద్భుతంగా రాస్తాడు. ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటాడు. చాలా అద్భుతంగా ఆ వచనాలన్నీ కూడా దావీదు పొందుపరుస్తాడు. ఏమనంటే, నీవే నా కాపరివి, నీ ఉండగా నాకు ఇంకో లోకంలో నాకు భయం ఏమిటి, నాకు దిగులు ఏమిటి, నీవు తప్ప నాకు ఆశ్రయ దుర్గమేది, నీవే కదా ప్రభువా నాకు కావాలి. ఒక రాజు, ఇశ్రాయేల్ రాజు
ఇలాంటి అద్భుతమైన ప్రార్థన చేయగలిగితే 40 సామంత రాజ్యాలు కలిగినటువంటి చక్రవర్తి భయభక్తులతో ప్రార్థన చేయగలిగితే ఈరోజు మన ప్రార్థన ఇంకెంత భయంగా ఉండాలండి, ఎంత భక్తి కలిగి ఉండాలి, ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి, ఎంత వినమ్రమైన భావం కలిగి ఆరాధన మనసుతో కృతజ్ఞత భావంతో ఉండాలి. విలియం టెంపుల్ అనే గొప్ప భక్తుడు ఉండేవాడు. విలియం టెంపుల్ అనే భక్తుడు ఈ విధంగా చెప్పేవాడు, ఆరాధన గురించి మన స్వభావం అంతటిని దేవునికి అర్పించుట, ఆయన పరిశుద్ధత చేత మనస్సాక్షిని రేపుట, ఆయన సత్యము చేత మనస్సును మేపుట, ఆయన సౌందర్యము చేత ఊహను పవిత్రపరచుట, ఆయన ప్రేమకు హృదయము తెరచుట, ఆయన సంకల్పమునకు చిత్తమును సమర్పించుట, వీటన్నిటిని కలుపుకొని పూజించుట, కృతజ్ఞతతో దీన్ని చెప్తాము ఆరాధన అని. ఆరాధన అనే మాట దేవుని ఆరాధించడానికి మనలో ఈ రకమైన భావన మనలో కలగాలి. ఆరాధన చేయండి, పాట పాడండి అన్నట్టు కాదు, పాట పాడాలి, ఆరాధన చేయాలి. ఈ ఆరాధనలో విలియం టెంపుల్ గారి యొక్క ఒక చిన్న కామెంట్ మీకు చెప్పినాను, ఆయన గ్రహించిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేసినాను. పరిశుద్ధుల యొక్క ఆరాధనలు, మార్త ఆరాధన, మరి ఆరాధన, మార్త పనిచేసే ఆరాధన, మరి యొక్క చేతులు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆరాధించే అనుభవం, ఇవన్నీ మన వాక్యంలో కనబడుతూ ఉంటాయి. చాలా విషయాల్లో దేవుడు తన ప్రజలను ఈ ఆరాధనలోనికి నడిపిస్తున్నాడు. అందుకే ఆరాధన లేకుండా మన విశ్వాస జీవితం లేదండి. మీరు ఆరాధన చేయాలి, వర్షిప్ చేయాలి, ఒక పాట పాడండి. ఉదయం లేవగానే చక్కగా మనస్ఫూర్తిగా ఒక పాట పాడండి. మీ భార్య పిల్లలు లేక మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు, మీరు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, మీరు ప్రయాణంలో ఉంటే కూడా పర్వాలేదు. మీరు ఉదయం లేవగానే, ఉదయం మీ దినాన్ని దేవుడు మనకి ఇవ్వగానే, ద ఫస్ట్ అవర్స్, ద ఎర్లీ అవర్స్, యూ నీడ్ టు వర్షిప్ ద లార్డ్. ప్రభువును నువ్వు ఆరాధన చేయాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ప్రభువా, నువ్వు చేసిన మేళ్ళకే స్తోత్రం, మరి ఒక దినాన్ని నాకు ఇచ్చినందుకే స్తోత్రం. మీరు ఏం చేయబోతున్నారో ఆ పని కొరకు ప్రార్థన చేయండి. మీరు పరీక్ష రాయబోతున్న విద్యార్థులారా మీరు ప్రార్థన చేసుకోండి, మీ దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకోండి, ఇలాంటి కార్యక్రమంలో ప్రార్థన చేయించుకోండి. మీరు విజయం పొందినప్పుడు మీకు దేవుడు విజయాన్ని ఇచ్చినందుకు ప్రభువును స్తుతించండి. ఒకవేళ అపజయం కలిగి ఉంటే వాటి బట్టి నిరాశపడదు. దేవుడు మళ్ళీ మీకు మంచి ద్వారాలు తెరుస్తారు, మీరు మళ్ళీ గొప్పవారు అవుతారు. దేవుడు మీకు చాలా విషయాలు ఇంకా నడిపింపునిస్తాడు. రక్షణ పొందండి. లోకంతో మీరు విజయుడిగా స్నేహంగా ఉండకుండా ప్రభు పక్షంగా మీరు జీవించాలని దేవుని దాసుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పక్షంగా మీకు వినపం చేసేది ఏమిటంటే, మీరు ప్రభు కొరకైన వారుగా మీరు బ్రతకాలి, ఆయన కొరకైన భారం కలిగిన వ్యక్తులుగా మీరు జీవించాలి. దేవుని కొరకు మీరు పనిలో, మీ వ్యాపారంలో, మీ వృత్తిలో మీరు ఏ పని చేస్తున్నా ఆయన నామాన్ని గణపరచువారుగా ఉండండి. ప్రభు కొరకు మీరు చేసేటువంటి ఒక సత్క్రియ, ఒక ఉన్నతమైన క్రియ, ఒక ఉన్నతమైన భావన, ఒక ఉన్నతమైనటువంటి ఆరాధన ప్రభు కొరకు చేయడానికి మీరు ఇష్టపడండి. ఆరాధన సమయంలో మీరు ఉద్యోగాలకు వెళ్ళొద్దు, ప్రార్థనకు విడిచిపెట్టి మీరు లోకంలో పనుల కొరకు వెళ్ళొద్దు, లేక భోజనం కొరకు, ఫంక్షన్స్ కొరకు వెళ్ళొద్దు. వెళ్ళండి, ప్రార్థన సమయాన్ని ఆచరించండి, ఆరాధన దేవునికి ఇవ్వండి. అబ్రహాం జీవితంలో బలిపీఠం లేదా? ప్రార్థన బలిపీఠాన్ని అబ్రహాం కాపాడుకోనలేదా? యోబు శ్రమలో దేవునికి మొరపెట్టలేదా? తన కన్నీళ్లు, వేదనలు కలిగిన పరిస్థితుల్లో కూడా ప్రభువును హృదయపూర్వకంగా సేవించి ఆరాధించలేదా? అందుకే పరిశుద్ధ గ్రంథంలో వారికి చాలా చాలా చెరిగిపోలేని గొప్ప చోటు దేవుడు వారికి ఇవ్వలేదా? ప్రభు జీవగ్రంథంలో మనకు పేరు ఇచ్చిన దేవుడే, ఆయన నామము మన నొసలేందుంచిన దేవుడే. పరలోకంలో మన పేర్లు, మన కార్యాలు రాసి పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, దూతలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని చేయగలరని మంచి పనులు చేయండి. దయతో మీరు దీన్ని అనేది భావించక ప్రభు కొరకు, ఆయన రాజ్యం కొరకు జీవించడానికి ఒక దృఢ నిశ్చయము, ఒక అద్భుతమైన అంకితమైన భావనతో ప్రభు కొరకు మీరు సాగిపోవడానికి సిద్ధపడాలని దేవుని దాసంగా నేను మీకు మనవి చేస్తున్నాను. పిల్లలు ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే గుడ్ ఫ్రైడే దినాన్న యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి వింటున్నాం. ఆయన మానవులందరి కొరకు మరణించడానికి వచ్చినాడు. అంటే మనందరి కొరకై ఆయన కుల, మత, వర్గ రహితమైన సార్వత్రికమైన దైవ ప్రేమను సర్వ మానవాళి కొరకు ఈ లోకంలో అందించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. ఈ ప్రేమ చాలా అమూల్యమైన ప్రేమ ప్రియులారా. వీటిని మనము కొలవలేము. మనం వీటిని, ఈ ప్రేమ ఎలాంటిదో మనం వీటిని మనం కొలత వేయలేము. ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన దైవ ప్రేమ మానవులందరి కొరకై, మానవులైన ప్రతి వారి కొరకై ప్రభు యేసు ఆయన జంతువుల కొరకు రక్తం కార్చలేదు, పక్షుల కొరకు అక్కర్లేదు. యేసుక్రీస్తు మానవులమైన మన కొరకై ఆయన రక్తమును కార్చినాడు. ఈ రక్తం ద్వారా నీ ప్రతి పాపాన్ని కడగడానికి, పవిత్రపరచడానికి ప్రభు యేసు ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. అందుకే గుడ్ ఫ్రైడే దినాన ప్రభుతో రమ్మని ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ భార భరితమైన శిలువ పైన ప్రభు యేసుక్రీస్తు వారు తన 2 చేతుల పైన, ఒక్కో చేతిలో ఒక్కో మేకు, 2 కాళ్ళు కలిపి ఒక పెద్ద మేకు ఈ విధంగా కొట్టి యేసు ప్రభు వారిని ఆనాడు శిలువ మరణానికి అప్పగించినారు. అది యాదృచ్ఛికమైన మరణం కాదు, కానీ అది ప్రభు తనంతట తానుగా శిలువ మరణానికి సిద్ధపడి
తన ప్రాణాన్ని బలిగా సర్వ మానవాళికి ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఇందులో ఎంతో ప్రేమ ఉన్నదండి. ఈ ప్రేమను నువ్వు కూడా తెలుసుకోవాలి, నీ కుటుంబం కూడా తెలుసుకోవాలి. ఒక నామకార్థమైన మందిరానికి వచ్చిపోయేటువంటి అప్పుడప్పుడు మందిరంలో కనబడేటువంటి వ్యక్తిగా కాకుండా ఈ ప్రేమలో నువ్వు జీవించాలి. యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యములో నువ్వు జీవించాలి. యేసుక్రీస్తుని గురించిన సంగతులలో నువ్వు జీవించాలి. అప్పుడు నీ జీవితం ఒక అద్భుతమైన, ఒక శ్రేష్టమైన అనుభవంలోనికి రాగలుగుతున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు యొక్క శిలువ పైన 7 మాటలు పలికినట్టుగా లేఖనంలో రాయబడింది. 7 మాటల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను త్వరగా ఈ సందేశాన్ని ముగింపులోనికి తీసుకొస్తాను. మొదటి మాట, యేసు ప్రభు వారు ఆ శిలువ పైన మాట్లాడుతూ లూకా సువార్త 23:34 ప్రభు అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. యేసు ప్రభు వారు తనను బాధిస్తున్నటువంటి ఆ రోమా సైనికుల యొక్క భయంకరమైనటువంటి స్థితిని యేసుప్రభు వారు భరిస్తూ ప్రారంభంలోనే మొదటి మాట శిలువ పైన యేసుప్రభు వారు తండ్రితో మాట్లాడుతున్నారు. మనం కూడా తెలియకుండానే తండ్రితో మాట్లాడుతూ ఉంటాం. ప్రార్థన చేస్తూ మళ్ళీ అంటాం యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం. యేసయ్యతో మాట్లాడతాం, తండ్రితో మాట్లాడతాం, పరిశుద్ధాత్మనితో మాట్లాడతాం, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడతాం. తెలియకుండానే మన ప్రార్థనలు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు త్రిత్వములో ఏకత్వం, ఏకత్వంలో త్రిత్వము, అద్భుతమైనటువంటి దేవుని రక్షణ మనకు కలిగింది కనుక యేసు ప్రభు వారు తండ్రితో మాట్లాడుతున్నారు. జీసస్ ఈజ్ స్పీకింగ్ టు హిస్ ఫాదర్ గాడ్. తండ్రి అయిన దేవునితో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అన్నాడు. అప్పటికే ఆ కప్పాలం అనబడినటువంటి స్థలము, దాన్ని కల్వరి అంటాం. ఆ పురాతన కాలపు అవశేషాలన్నీ కూడా కలిగిన స్థలం. మరి ఇశ్రాయేల్ దేశం వెళ్ళిన ప్రభు నాకు సహాయం చేశారు. ఒక టీవీ ఛానల్ వారి యొక్క సహకారంతో అక్కడికి మేము ఖర్చు పెట్టుకొని అక్కడ వెళ్ళాం. ఆ ప్రదేశాలను చూసాం. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు. ఈ మనం మాట్లాడుతున్న ప్రదేశం కూడా కపాలం అనబడిన స్థలం. మానవుని యొక్క పుర్రే అంటే తల ఆకారంలో, స్కల్ ఆకారంలో ఆ యొక్క హెడ్ తలలాగా ఆ కొండ భాగం ఉంటుంది. ఆ కల్వరి అనేటువంటి స్థలం. అక్కడ యేసుప్రభు వారిని సిలువ వేసినటువంటి స్థలం అది. అక్కడ యేసుప్రభు వారు అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని ప్రభు అంటున్నాడు. ప్రభు వారిని ఇంకా నువ్వు ప్రేమతోనే పిలుస్తున్నారు. వారు ప్రభువును బాధిస్తుంటే, కొడుతూ ఉంటే, అపహసిస్తూ ఉంటే, ఆ చిత్రబోధ చేస్తూ ఉంటే ఎంతో వారు చాలా 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 మరి భయంకరమైనటువంటి ఆ కష్టతరమైన పరిస్థితుల్లో ప్రభు వారు ఉంటున్నప్పటికీ కూడా మానవుడిగా, దేవాది దేవుడిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఆయన ఆ మరణాన్ని, ఆ శ్రమలను బహుధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. ప్రభు వాటిని ఎదుర్కొంటూ మాట్లాడుతున్నాడు. ప్రభు ఇక్కడ తండ్రితో మాట్లాడుతూ తండ్రి వీరిని క్షమించుము అంటున్నాడు. శిక్షించుము అనలేదు, బాగా వినాలండి. తండ్రి వీరిని క్షమించుము అన్నాడు. క్షమాపణ అనేది విశ్వాస జీవితంలో చాలా మొదటి మాట, గొప్ప మాట. మీరు మీ కుటుంబానికి క్షమించారా? మీరు మీ మిత్రులు, బంధువులు మీకు నష్టపరిచిన వారిని, బాధించిన వారిని క్షమించారా? క్షమించగలిగితే మీరు చాలా రిలీఫ్గా ఉంటారు. క్షమించకపోతే మీకు చాలా మనసు భారంగా ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. చాలామంది మీరు బాధించిన వారు ఉండొచ్చు, మీరు కష్టపెట్టిన వారు ఉండొచ్చు. కానీ మీరు ప్రభు ప్రేమతో వారిని క్షమించండి. దేవుని ప్రేమతో మీరు వారిని క్షమించినప్పుడు వారు ఒకవేళ యాక్సెప్ట్ అయినా కాకపోయినా మీరు మీ మనసులో ఎలాంటి భేదము లేకుండా మీరు వారిని ప్రేమించి క్షమించండి. ఒకవేళ మీ పిల్లలు కావచ్చు, ఒకవేళ మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ సహోదరులు కావచ్చు, మీ బంధువర్గం కావచ్చు, సంఘంలోని మీ తోటి పరిశుద్ధులని సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, జస్ట్ ఎక్స్క్యూజ్ దెమ్, వారిని క్షమించండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు క్షమిస్తే అప్పుడు మీరు క్షమించబడతారు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే నువ్వు అందరినీ క్షమిస్తున్నప్పుడు నేను క్షమిస్తూనే ఉంటాను. ఇంకే నీ పాపం ఉన్న వాడిని ఆయన సంపూర్ణంగా సముద్రం యొక్క అగాధంలో వాటిని పడిపోయే దేవుడు ఆయన. మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు ఆయన. దయచేసి ఈ క్షమాపణ సువార్తను లైట్గా తీసుకోవద్దని కోరుతున్నాను. అందరినీ క్షమించండి. మీరు విషయంలో గొప్ప తీర్మానం చేయండి. ఈ పరిశుద్ధ దినం, ఈ ప్రత్యేక దినం, ఈ అద్భుతమైన దైవ సందేశం వినిచుండగా, ఈ గుడ్ ఫ్రైడే సందేశాన్ని ఆలోకిస్తుండగా క్షమాపణ వాక్యం, క్షమాపణ మాట, క్షమించడానికి దేవుడిని ముందుంచిన ఉపదేశాన్ని బట్టి నువ్వు క్షమించడం మొదలుపెట్టి, ప్రభువా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నాను. ఎఫెసీ 4:32 చెప్తా ఉంది, ఒకరిలో ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి అంటున్నాడు. ఒకరు మరొకరిని క్షమించాలంటాడు. క్షమాపణ కలిగి ఉంటే కుటుంబాలు ఎంత అద్భుతంగా ఉంటాయి కదా. ఒకరి తప్పులు ఒకరు ప్రతిసారి ఎత్తి చూపకుండా తగ్గింపు కలిగి, దినమనస్సు కలిగి, దైవికమైన మనస్సు కలిగి, శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి, దేవుని యందలి మనస్సు, ప్రేమ కలిగి నడుస్తూ ఉంటే నిజంగా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. ఏ విధంగా ఉంటుందంటే ఆ జీవితం చాలా దేవుని దయ పొందిన జీవితంగా ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు మీలో అనేకులు యేసు ప్రభువును చూస్తారు. యేసు ప్రభువును మీలో చూడాలి. ఇప్పుడు ఇంకా ఈ గుడ్ ఫ్రైడే నుంచి సిలువబడిన యేసు ప్రభువును మనలో ప్రజలు చూసేటట్టుగా మనం మారాలి. అంటే మీ కుటుంబంలో యేసయ్యనే కనబడాలి, మీ మాటల్లో యేసయ్య కనబడాలి, మీ మాట తీరులో యేసు ప్రభువే కనబడాలి, మీ సాక్ష్యంలో, మీ ఆలోచనలో, మీ అలవాట్లలో యేసు ప్రభువు కనబడాలి. ఇటు లోకము, ఇటు ప్రభువు రెండు కలిపి మన ప్రభువుని సేవించలేం. అయితే మీరు లోకానికైనా లేక ప్రభువుని యేసుక్రీస్తు వారికైనా మీరు దాసులు అవుతేనే మంచిది. లోకానికి దాసులుగా ఉన్న కాలం చాలు.
ఈ దినం ప్రభు ప్రేమతో ఆయన క్షమించి పిలుస్తున్నాడు. పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు ఉండినట్లు మత్తయి సువార్త 5:44, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మనం బాధ పెట్టే వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు. మీరు ఎవరు బాధ పెడుతున్నారో వారి కోసం ప్రార్థన చేయండి. అప్పుడు మీరు చాలామంది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఉంటే వారి కోసం ప్రార్థన చేయండి. మీకు ఇబ్బంది పెట్టిన వారి గురించి మీరు ప్రభువుకు అప్పగించండి. ప్రభువా, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టినారు, నన్ను ఈ విధంగా బాధ పెట్టినారు, అయినా నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నీవు వారికి మారు మనసు దయచేయి. బాధ పెట్టిన వారిని, అందులో శత్రువులుగా మీరు ద్వేషించి బాధించిన వారి కొరకు దయచేసి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది ప్రియులారా, శూర కార్యాలు జరిగిస్తుంది, మహాకార్యాలు, భీకర కార్యాలు జరిగిస్తుంది. అందుకే క్షమాపణ దేవుడు మనకి ఇప్పుడు నేర్పించే గొప్ప పాఠం. అందుకే యేసుప్రభు వారు శిలువ పైన ఒక అద్భుతమైనటువంటి క్షమాపణను ప్రభువు చెప్తూ ఉంటే అక్కడ కొంతమంది మనుషులు ప్రభును అపవాసిస్తున్నారు. ఆ మాటలు రాయబడ్డాయి లూకా సువార్త 23:35. ప్రజలు నిలువబడి చూచుండిరి, అధికారులు వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన తను తాను రక్షించుకున్నని అపవాసించిరి. అపవాసించే వాళ్ళు ఒకవైపు ఉన్నారు. అక్కడ ఆ వ్యక్తులు కొంతమంది ప్రభు మాటలను అపవాసిస్తూ ఉన్నారు. ఆ సైనికులేమో ప్రభు దగ్గరికి వచ్చి వారు ఒక రకమైన అపహాస్యం చేస్తున్నారు. యూదుల రాజు అయితే నిన్ను రక్షించుకో అని వాళ్ళు కేకలు వేస్తూ వాళ్ళు అపహసిస్తూ చాలా ఒక విధమైనటువంటి వికృత ఆనందాన్ని, రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఈ సమ్మిళితమైన పరిస్థితుల మధ్య ప్రభు యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడుతున్న మూల్యమైన మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఒక ఉన్నతమైన పిలుపు, ఉదాత్తమైన పిలుపు, శ్రేష్టమైన పిలుపు, సర్వోన్నతమైన పిలుపుతో ప్రభు యేసుక్రీస్తు ఇప్పుడు నేను క్షమించి పిలుస్తున్నాడు. నీ పాపాలు ఒప్పుకుంటావు ఆయన దగ్గర, ఆయన క్షమిస్తాడు, నేను సంపూర్ణంగా క్షమిస్తాడు. ఆయన నీ పాప దోషములన్నీ కడిగి నేను పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు యేసుక్రీస్తు నీ కొరకు ఆయన తన చేతులు చాపు పిలుస్తున్నాడు. ఆయన నేను క్షమించువాడు. తండ్రితో అంటున్నాడు, వీరందరినీ క్షమించమంటున్నాడు. బాధించిన వారిని, కొట్టిన వారిని, హింసించిన వారిని, మేకులతో బాధించిన వారిని, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టిన వారిని, వీపంతా దున్నబడినట్టుగా సాలలుగా రక్తమంతా కూడా భయంకరమైనటువంటి ఆ స్థితిలో శరీరం అంతా కూడా ఛిద్రంగా మారిన పరిస్థితుల్లో యేసయ్య మాట్లాడుతున్న మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. ప్రభు యేసుక్రీస్తు ఈ ఉన్నతమైన పిలుపుతో ఆయనను క్షమించినాడు. నువ్వు ఇతరులను క్షమించాలి. నువ్వు క్షమించుట నీ జీవిత అభ్యాసంగా ఉండాలి. బాధించిన వారిని, ప్రేమ లేని వారిని, నష్టపరిచిన వారిని, నీ పట్ల చాలా వ్యతిరేకంగా మాట్లాడిన వారిని నువ్వు క్షమించగలిగితే దేవుని ప్రేమను చూపగలవు. ప్రభు యేసు ఈ ప్రత్యేక దినాన ఆయనని క్షమించిన వాడుగా నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. అక్కడ చాలామంది మనుషులు ఉన్నారు, చాలామంది సైనికులు ఉన్నారు, చాలామంది అధికారులు ఉన్నారు, చాలామంది మనుషులు ఉన్నారు. కానీ అక్కడ యేసు ప్రభు శిష్యులు అక్కడ కనబడడం లేదు. వాళ్ళప్పటికీ చాలామంది పారిపోయారు, కొంతమంది భయపడిపోయారు. పేతురు లాంటి వారు 3.5 సంవత్సరాలు ప్రభుతో కలిసి జీవించి భుజించి పరిచర్లో లోబడి పనిచేసినటువంటి అపోస్తలైనటువంటి వీరు ప్రభుని విడిచిపెట్టి పరిగెత్తుతున్నారు. దూరాన కొందరు సహోదరులు, స్త్రీలైనటువంటి మగ్దలేని మరియా, యోహన్న, సూసన్న, చాలామంది పరిశుద్ధులు వాళ్ళు నిలువబడి దూరం నుంచి కన్నీళ్లతో ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకో శిష్యులు ప్రేమ తగ్గిపోయింది. శిష్యులు ఎవరు కనబడలేదు. అంతకుముందు బాగైన వారు 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. అందులో ఒక ఆయన వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పాడు. మరి మిగతా 9 మంది రాలేదు. ఆ 10 మనిషి కూడా కనబడలేదు. అక్కడ ఎన్నో వందలు వేల మంది, లక్షల మంది బాగిన వారు అక్కడ అనేకులు ఉన్నారు, కానీ ఎవరు కనబడలేదు. అందరు సిలువ వేయమని కేకలతో వారి కేకలు కలిసిపోయినాయి. వారిలో స్వచ్ఛత, స్పష్టత, దేవుని పట్ల విశ్వాసం మాటలు లేవు. ప్రజలు ఈ రోజుల్లో ఆ పరిస్థితులు మళ్ళీ కనబడుతున్నాయి. రాకడ దినాలు ఇవి. ప్రభు యేసు రాబోతున్నాడు. అనేకుల జీవితాల్లో దేవునికి వచ్చిన స్మరణ, జ్ఞాపకము, ధ్యానం లేదు. ప్రభు మర్చిపోయారు. ఆ కల్వరి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దర్ ఆర్ మెనీ పీపుల్, దే ఆల్ ఫర్గెట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వారు యేసు ప్రభుని మర్చిపోయారు. వారందరూ ప్రభుని మర్చిపోయి హాయిగా సంతోషంగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. చాలామంది చేసే పని అదే. ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతూ, ప్రభు నుంచి చాలా దూరంగా ప్రయాణిస్తూ, ప్రభు నుంచి వాళ్ళు ఎన్నో మేలు పొంది కూడా దే ఈవెన్ నాట్ ఈవెన్ కమ్ టు వర్షిప్ ద లార్డ్. దేవుని సన్నిధికి వచ్చి కనీసం ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి వారికి అవకాశం దేవుడిచ్చిన వాటిని మర్చిపోతున్న వారికి అనేకులు ఉన్నారు. పిల్లరా, ఈ పూట ఈ ప్రత్యేక దినాన, ఈ గుడ్ ఫ్రైడే దినాన, ఈ ప్రత్యేక పర్వ దినాన దేవుని సేవకుడికి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుత్వ నీ సహవాసం పరిశుద్ధపరచబడిన సహవాసంగా మారాలి. నీ నడక ప్రభుత్వం చాలా విలువైనదిగా మారాలి. నీ యొక్క నడక, నీ ఆలోచన శైలి, నీ యొక్క ప్రవర్తన విధానం ప్రభునికి ఇష్టమైనదిగా మారడానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ పూట ఈ యొక్క శత్రువు సమూహం మధ్య అక్కడ అనేకులైనటువంటి ఆ ప్రజలు వేలాది లక్షలాది మంది ప్రభు చేత మేలు పొందిన వారు అందరూ ప్రభుని విడిచిపెట్టినారు. యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ వైపు ఒక నేరస్తుడు, ఈ వైపు మరొక నేరస్తుడు, మధ్యలో పాపం ఏమీ లేని పావనమూర్తి అయిన పరిశుద్ధులైన పరమాత్ముడైన దేవుడు యేసుగా నరావతారికి లోకానికి వచ్చిన మహిమగల దేవుడు తాను ఒక్కడే నిలవబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్య అయితేన కొండపైన ప్రభు యేసు సిలువ వేయబడుతూ ఆయన శ్రమల మధ్య, కన్నీళ్ల మధ్య, వేదన మధ్య ప్రభు యేసు చెప్తున్న మాట ఏమిటా మాట? తండ్రి వీరిని క్షమించుము. క్షమాపణ అనే ఈ యొక్క మాటను ప్రభు యేసుక్రీస్తు వారు బహుబలంగా ఆయన ఉపయోగిస్తున్నారు.
తండ్రితో అంటున్నాడు, ప్రభు వీరిని క్షమించుము. ఇప్పుడు మరొకసారి ప్రభు నేను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు కూడా క్షమించండి. మీరు మీ పొరుగు వారిని క్షమించండి, ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, దేవుని ప్రేమించండి, దేశాన్ని ప్రేమిద్దాం. దేశభక్తులుగా మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. మన ప్రాంతాన్ని, మన ప్రజలను దేవునికి అర్పించడానికి, ఆయన యొక్క కృప పొందిన ప్రజలంగా, ధైర్యం పొందిన ప్రజలంగా ప్రభు కొరకు సాగిపోవడానికి మన హృదయాలను సమర్పిద్దాం. ఆయన కొరకు సాగిపోదాం. ఈ పర్వ దినాన్న, పరిశుద్ధ దినాన్న, దేవుని దినాన్న, ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే దినాన్న దేవుడు మీకు ఆనందాన్ని, ఆదరణ కలిగించి తన శిలువ దర్శనంతో దేవుడు మేము నింపి నడిపించునుగాక. ఆమేన్. చాలా సంతోషం మీతో దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నిజామాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో, అలాగే నిజామాబాద్ నగరంలో కూడా దేవుడు మాకు అద్భుతమైన మందిరాన్ని ఇచ్చారు. మరి నందిపేట, అలాగే మాకుల మండలం కొత్తపల్లి, నిజామాబాద్ నగరం గంగాస్థానం ఒకటిలో, అలాగే ఇంకా బ్రాంచ్ స్థలాలు అనేకంగా మరి మందిరాల నిర్మాణం జరుగుతున్నాయి. పరిచయ కొరకు అనేక గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నారు. మరి ప్రత్యేకంగా మా బ్రాంచ్ పరిచర్ల కొరకు, మా మెయిన్ చర్చ్ కొరకు, అలాగే మరి మా కార్యక్రమాల కొరకు కూడా మీ యొక్క దయగల ప్రార్థనలు కోరుతున్నాం. ప్రతిరోజు మా గ్రామ కూడికలు, స్వార్థ కూడికలు, ఆ దేశాల్లో, ప్రదేశాల్లో కూడా వాక్యాలు అందించడానికి వెళ్తున్నాం. మరి ప్రభు కృపను బట్టి మీ ప్రాంతాల్లో కూడా ప్రభు ఏర్పాట్లు చిత్తములు ఉంటే మీ వద్ద కూడా పరిచయం చేయడానికి మేము ఆశపడుతున్నాం. వివరాలకు మీరు ఆ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్లను సంప్రదించండి. అలాగే మీకు దీవెనకరమైన కార్యక్రమాలు ఉంటే మరి ఈ కార్యక్రమానికి అనేకులకు అందించడానికి మీరు కూడా మీ యొక్క సహకారాన్ని మరి దేవుని సన్నిధిలో మీరు ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి, తద్వారా బలపరచబడిన దేవుని ప్రేమ పొందిన మీరు అనేకులకు బలం పొందడానికి, రక్షణ పొందడానికి సహకారం ఉండాలని కోరుకుంటూ, మరి గత వారాల్లో అనేక సాక్ష్యాలు మేము వింటూ వచ్చినాం, అనేక ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం ద్వారా, లక్షలాది మందికి వాక్యాన్ని అందించడం ద్వారా దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలుని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాం. ఇది మీ జీవితంలో కూడా దేవుడు మేలు చేయాలని ఆశిస్తూ ఈ మా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి మహిమ చెల్లిస్తున్నాము. ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే దినాన, ఈ ప్రత్యేకమైన పరిశుద్ధ దినాన ప్రభువా, మీ వాక్యం వినడానికి, క్షమాపణను గుర్చిన అమూల్యమైన సంగతులు మీ వాక్యం మీరు నేర్చుకోవడానికి సహాయపడ్డారు. మీరు శిలువపైన వేలాడుతున్నప్పుడు ప్రభువా, ఉండవలసిన శిష్యులు అనేకులు ఉండలేకపోయారు. అనేక వేలు లక్షలాది జన సమూహం ప్రభువా, మీ చేత ఎన్నో మేలు పొందుకొని, కాళ్ళు లేని వారి కాళ్ళు మీరు ఇచ్చారు, కళ్ళు లేని కళ్ళు మీరు ఇచ్చారు. దేవ, అనేక చనిపోయిన లాజరు లాంటి వారిని మీరు తిరిగి లేపినారు. అనేకులు తని మీరు విడిచిపెట్టి వారు లోకంలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు ప్రభు. అలాంటి వారుగా ఇది నా ఎవరైతే ఇంకా మీ సన్నిధికి దూరంగా ఉన్నారు, మందిని రాలేకపోతున్నారు, పరిచయలు ఉండలేకపోతున్నారు, మీ కొరకు సాక్షులుగా ఉండలేకపోతున్నారు, మీ సేవా సంబంధమైన కృత్యములు పని చేయలేకపోతున్నారు, ఇలాంటి మా ప్రియులందరినీ ప్రభువా ఈ దినాన్ని మీరు దర్శించండి. వారికి మంచి మనస్సును దయచేయండి. యేసు క్రీస్తుని కలిని మనస్సు వారిలో మీరు దయచేయండి. ఒకరు మరొకరిని క్షమించు వారిగా చేయండి. వ్యాధి గల దేహాలను ముట్టండి. కోర్టు కేసుల్లోనూ, ఇబ్బందుల్లోనూ దేవా, ఇంకా మనుషుల వలన కలిగే వ్యాజ్యములలో ఇబ్బందులు ఉన్న వారిని, అలాగే ప్రభువా ఇంకా మనుషుల వలన కలిగిన నిందలో తిరస్కారం చేత పీడింపడుతున్న వారిని యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాం. పూర్ణ శాంతి నెమ్మది దయచేయండి. ఈ దినం కార్యక్రమాన్ని అందిస్తున్న కుటుంబానికి మీ ప్రతిఫలాన్ని దయచేయండి. ఇంకెవరు సిద్ధపడుతున్నారు ప్రభు ఈ కార్యక్రమం యొక్క కొనసాగింపు కొరకైనా వారికి కూడా మీ దీవెన దయచేయండి. సకల జనులకు, ముఖ్యంగా మా తెలుగు ప్రజలకు సాక్షార్థమై మీ స్వార్థ ప్రకటించడానికి మీరు ఇంకా అనేకులను మీరు లేవనెత్తి ప్రభు ఈ యొక్క పరిచర్య కొరకు సహకారులుగా మీరు లేపండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.